పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సుబ్బారాయుడుపేట దేశంలో ఎక్కడా లేని విధంగా కన్నులు తెరిచి చూసే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడ చేసే పూజలు చాలా విశిష్టత కలిగి ఉంటాయి. స్వామివారిని దర్శించి పూజలు చేసిన ఎడల భక్తులు అనుకున్న కోరికలు తీరుతాయని స్థానికులు చెప్తున్నారు. ఈ ఆలయంలో భద్రాచల రాముడు, జ్ఞాన సరస్వతి అమ్మవార్లు కలిసి పూజలు అందుకోవడం ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా జ్ఞాన సరస్వతి అమ్మవారికి చందన అలంకారం చేసి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ పూజల్లో మహిళలు అత్యధికంగా పాల్గొని వేద పండితుల మధ్య పూజలు చేయించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అంతా ఆలయ కమిటీ చైర్మన్ శానం రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మన తాడేపల్లిగూడెంలో వేయించేసినటువంటి శ్రీ జ్ఞాన సరస్వతి సీతారామచంద్ర స్వామి వారు, శ్రీ పద్మావతి అలవేలుమంగా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయమునందు విశేష కార్యక్రమాలు. శ్రావణ మాస సందర్భంగా ఈరోజు చందనాలంకారం జరిగింది. రేపు వారం 108 చీరలతో లక్ష్మీ అలంకారం జరుగుతున్నది. 50 మంది భక్తులు కూడా ఎవరికి తోచిన విధంగా వారు చీరలు ఇస్తే స్వామికి అలంకరించిన తర్వాత ఎవరి చీరలు వారికి ఇచ్చేస్తాం. అలాగే మన గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క లీలలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా చెబుతున్నారు. సంతానం లేని వారికి సంతానం, అలాగే మన ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, అలాగే శ్రీ స్వామివారి యొక్క విశేష లీలలు చాలా వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఎవరైనా అన్నదానం చేసేవారుంటే అన్నదానానికి ఒక వారం ముందుగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన ఇంట్లో శుభకార్యాలకు కానీ, అలాగే మన ఇంట్లో పిల్లల పుట్టినరోజు కానీ ఏ విధమైన కార్యక్రమం జరిగినా స్వామివారి యొక్క అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే పుట్టినరోజు కానీ, పెళ్లి రోజు కానీ, అలాగే విశేష కార్యక్రమాల్లో స్వామివారికి అన్నప్రసాద వినియోగం చేయవలసిందిగా భక్తులను కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. మన 5వ వార్డు సుబ్బారాయుడుపేట శ్రీ శ్రీనివాసరామాలయం నందు ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా 2వ వారం శుక్రవారం, శ్రావణ శుక్రవారం సందర్భంగా మన జ్ఞాన సరస్వతి అమ్మవారిని మన చందనంతో అలంకరించడం జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని, భద్రాచల రాముడు దర్శించుకుని, కలియుగం వెంకటేశ్వర దర్శించుకుని, సాయంకాలం 7 గంటల నుంచి కూడా స్వామూజిగా కుంకుమ పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా 50 మంది దాకా వచ్చి అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకుని వెళ్ళారు. వాళ్ళందరికీ కూడా మన జ్ఞాన సరస్వతి అమ్మవారు దివ్యాశీస్సు ఉండి వారికి, వారి కుటుంబానికి, వారి పిల్లలకు కూడా అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మన ప్రతి శనివారం కూడా ఇక్కడ స్వామివారికి 108 ప్రదర్శనలు చేసినట్లయితే వారు అనుకున్న కోరికలు కూడా తీరుతున్నాయి. ఎందుకంటే ఇక్కడికి ప్రత్యేకంగా వచ్చి మేము ఇలా 108 ప్రదర్శనలు చేసేవాడిని, మాకు ఇలా ఉద్యోగం వచ్చింది, ఇలా చాలా పిల్లలు పుట్టారు, ఇలా చెప్పడం జరిగింది. ఫస్ట్ నుంచి కూడా ఎక్కడా లేని విధంగా మన తాడేపల్లిగూడెంలో స్వామివారు కళ్ళు తెరిచి చూస్తారో మీరు గమనించాలి. ఈ దీంట్లో కూడా మీకు ఈ వీడియోలో కూడా చెప్పడం జరుగుతుంది, చూపించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే మన ఆంధ్ర చుట్టుపక్కల కూడా ఎక్కడా లేదు. స్వామివారు నిదర్శనం ఏంటంటే ఈ గుడి కడదామనుకున్నప్పుడు గోగుల వీరాస్వామి గారి స్థలం ఇది. ఆ మామగారిని అడగగానే, మొన్న ఆవిడ కాలం చేశారు, అడగగానే ఎంతమంది అడిగారు ఈ స్థలాన్ని, మన పైడికుల మాణిక్య గారు, పెద్ద పెద్ద అందరూ అడిగారు. ఎవరికి కాదనకుండా నేను అడగగానే మామగారు ఎంతో ఆప్యాయంగా ఇచ్చారు. ఆవిడ మాట ఇటు పరిస్థితులు పోకూడదని చెప్పి ఎంతో కష్టపడి ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఏం చేద్దంటే మామగారికి వెనకాల చిన్న ఇల్లు కట్టడం కూడా జరిగింది. ఇక్కడ ఎక్కడా లేని విధంగా స్వామివారు కళ్ళు తెరిచి చూడడం, అనుకున్న వారికి అనుకున్నట్టుగా కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి. ఎందుకంటే ప్రతి ఊళ్ళు కూడా వచ్చి ఇక్కడ చెప్పడం జరుగుతుంది, ఇలా జరిగిందని, మాకు ఇలా జరిగిందని వాళ్ళు ఇంకొకరికి చెప్పడం, అలాగ కొంతమంది వచ్చి స్వామివారికి వెండి ఇవ్వడం, అలాగా ప్రతి ఊళ్ళు కూడా ఈ కార్యక్రమాలు దిగ్విజయం చేతనికి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. స్వామివారికి అన్నదానం గొప్పది, అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ప్రతి శనివారం కూడా భక్తులు ఇస్తే ఇస్తారు, లేకపోతే మా కమిటీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు. ఈ రోజు ఆకుండా ఇది 40వ వారం, 42వ వారం కంటిన్యూషన్ కూడా ఏ రోజు ఆకుండా భక్తులు అది ఎవరో ఒకళ్ళ ద్వారా జరుగుతుంది. అంచేత మీ పెళ్లి రోజు కానీ ఏదైనా ఏ కార్యక్రమం వచ్చి గుడి దగ్గర సంపాదించినట్టయితే
ఈ అన్నదాన కార్యక్రమం చేసినట్టయితే మీకు అన్ని విధాలా మంచిది, అన్నదానం గొప్పదే. అంచేత భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాలను అన్నీ కూడా దిగ్విజయం చేసి ఈ గుడికి ఇంకా అభివృద్ధి చెందడానికి మీకు ఎవరైనా పిచ్చి భక్తులు ఇక్కడ సహకరించినట్లయితే వారి పేరున బోర్డు మీద రాయడం కూడా జరుగుతుంది. అంచేత స్వామివారికి వెండి వస్తువులు కూడా చేయించడం జరిగింది. అలాగే దహిస్తున్న దాతలు ప్రతి ఒళ్ళు కూడా పట్టుకొని తలకొచ్చి చేయబట్టి ఈ గుడి ఇంత అద్భుతంగా జరిగింది. దీనికి ప్రత్యేకత ఏంటంటే స్వరూపానంద స్వామీజీ వారు ఇక్కడికి వచ్చి ముగ్గురిని కూడా యంత్ర ప్రతిష్ఠ చేయడం జరిగింది. అంచేత ఆ స్వామీజీ ఆ రోజు వచ్చినప్పుడే చెప్పడం జరిగింది, ఈ గుడి చాలా దిగ్విజయంగా ఉందయ్యా, విగ్రహాలు కానీ ఉత్సవ విగ్రహాలు కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా బాగా డెవలప్ అవుతుందని చెప్పారు. అలాగే రోజు రోజు కూడా ఈ గుడి దినదినాభివృద్ధి జరిగి ప్రతి శుక్రవారం శనివారం వచ్చి మొత్తం అందరూ భక్తులు కూడా స్వామివారిని దర్శించుకుని వాళ్ళ కోరికలను వాళ్ళ బాధలు చెప్పుకుంటాం, వాళ్ళు తీర్చడం మాకు ఎంతో ఆనందిస్తుంది. చేత భక్తులందరూ ఒకటి రెండు సార్లు చెప్తున్నాం కూడా అనుకోకుండా ఈ గుడి ఇంత అద్భుతంగా కట్టడం గల కారణం ప్రతి ఒక్కరు చేయబట్టి, మన ఒక్కడమే కాదు, ఏదో ఈ గుడికి చైర్మన్ కాదు, అందరూ చేయబట్టి ఈ గుడి ఇంత దిగ్విజయంగా జరిగింది. అంచేత భక్తులందరూ ఒకసారి గమనించి ఇక్కడ ఎటువంటి డబ్బులు చెల్లించక్కల. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఎవరికి రూపాయి ఇవ్వక్కల. వచ్చాం దండం పెట్టుకున్న స్వామివారికి మీరు అనుకున్న కోరికలు నెరవేరితే మాత్రం మీరు ఏమైనా అనుకుంటే దాంట్లో ఉండి వేయడం తప్ప ఇక్కడ డబ్బులు ఇవ్వాలి డిమాండ్ ఏమీ లేదు. వారు రావడం దండం పెట్టుకున్న ఫస్ట్ నుంచి కూడా అదే బాణి అలవాటు చేస్తాం. అలాగే దేవినావతులు చేస్తున్నాం, అప్పుడు కూడా ఎటువంటి రుసుము తీసుకోకుండా అన్ని పూజ ద్రవ్యం ఉచితంగా ఇచ్చి చేయడం జరుగుతుంది. అంచేత భక్తులందరూ గమనించి ఈ గుడి రోజు రోజుకి డెవలప్ అవ్వడం కోసం మీ అంత కృషి చేయవలసిందిగా కోరుచున్నాం.